హాయ్ అండి. హాయ్ అని చెప్పా. ఏం చేస్తున్నావు? ఏమండి ఈరోజు ఎక్సర్సైజ్ చేశారా? లేదన్నా, ఐఎమ్ సూపర్ డూపర్ బిజీ టుడే. సారీ. నువ్వు ఎప్పుడు బిజీ బిజీ అంటావు, ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలా మరి? మార్నింగ్ బిజీ, ఆఫ్టర్నూన్ బిజీ, ఈవినింగ్ బిజీ, నైట్ బిజీ, ఇంకెప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసేది? ఎట్లా అయితే రోజు హెక్టిక్ లైఫే. ఎక్సర్సైజ్ కదా, హెల్త్ ఈజ్ వెల్త్ కదా. నేను ఒక ఐడియా చెప్తా, చేస్తావా నువ్వు? టెల్ మీ షూర్. You can try this way, right? This is comfortable. Yeah. మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవాలని మేమంతా మీ వైఫ్గా నేను ఆశిస్తున్నాను. యూ షుడ్ నెవర్ స్కిప్ ఎక్సర్సైజ్, ఓకేనా? యూ కెన్ ట్రై దిస్ వే. యూ కెన్ వర్క్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. యూ కెన్ సీ ద ల్యాప్టాప్ అండ్ వర్క్, రైట్? ఒక చిన్న చేంజ్ లైఫ్లో చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తాను. మా వారు టైం టేబుల్ అయితే వేసుకున్నారు, చూడండి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగే ఎక్సర్సైజ్ అన్నారు, ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ అయితే చేయలేదు. టైము 7 PM. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ చేస్తున్నారు వర్కౌట్ చేస్తున్నారు. ఏమండి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఆర్ యూ ఓకే? సో యు ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్, రైట్? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారండి. బికాజ్ దే ఆర్ మోర్ కైండ్ ఆఫ్, వాళ్ళు ఎక్కువ తెలివితేటలు యూజ్ చేయాలి, బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాలి కాబట్టి వాళ్ళ దాని ప్రకారము. సో అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 1 hour అట్లీస్ట్ 5 minutes, మామూలుగా ఎవరైనా కూడా 5 minutes జస్ట్ వాక్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం చాలా చాలా బెటర్. అట్లీస్ట్ వీక్లీ 5 days అన్నా ట్రై చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సర్సైజ్ రోజు చేస్తున్నారా లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే హ్యాపీ అండ్ స్టే హెల్తీ కాబట్టి. సో డైలీ అట్లీస్ట్ వీక్లీ 5 days అన్న ట్రై చేయండి. థ్యాంక్ యూ.